ఫ్రెండ్ ఫ్లిప్కార్ట్ అమెజాన్ లో సేల్ అయితే స్టార్ట్ అవబోతుంది ఈ రోజు మిడ్ నైట్ నుంచి అంటే జూలై 11వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. యాక్చువల్గా వీళ్ళు చెప్పింది జూలై 12 నుంచి స్టార్ట్ అవుతుంది. జూలై 12 నుంచి 17 వరకు ఫ్లిప్కార్ట్ లో, 12 నుంచి 14 వరకు అమెజాన్ లో స్టార్ట్ అవుతుందని చెప్పారు. కాకపోతే ఒక రోజు ముందే పోటీపడి సేల్ కి తీసుకొని వస్తున్నారు. ఫ్లిప్కార్ట్ లో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐడిఎఫ్సి బ్యాంక్ మీద డిస్కౌంట్స్ వస్తున్నాయి. అమెజాన్ లో వచ్చేసరికి ఎస్బీఐ కార్డ్ అండ్ ఐసిఐసిఐ కార్డ్స్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. అండ్ చాలా మంది అడుగుతున్నారు ఈ సేల్ ఏ మొబైల్ కొనాలని చెప్పేసి. నా దృష్టిలో ఇది సేలే కాదు, కొన్ని డీల్స్ బాగానే ఉన్నాయి, కాకపోతే బిగ్గెస్ట్ సేల్ అయితే కాదు. ఇది 1.5 month వెయిట్ చేస్తారు అనుకో మీరు, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ అయితే వస్తుంది అండ్ ఫ్లిప్కార్ట్లో బిగ్ బిలియన్ డే సేల్ అని వస్తుంది. సో అవి మీకు బిగ్గెస్ట్ సేల్ అనమాట. దీంతో కంపేర్ చేసి ఇంకా ఆఫర్స్ దానిలో బాగుంటాయి. ప్రజెంట్ అయితే ఈ సేల్ నడుస్తూ ఉంది. దీనిలో కొన్ని ఏదైతే మనం కొనదగ్గ ప్రైజెస్లో ఉన్నవి, అంటే మనం ప్రీవియస్గా ఏదైతే ప్రైజెస్తో కంపేర్ చేస్తే, లాంచ్ అయిన ప్రైజెస్తో కంపేర్ చేస్తే కొద్దిగా డీల్ ప్రైస్ బాగున్నాయి, ఈ ప్రైస్ కొనుక్కోవచ్చు అన్నవి మాత్రమే నేను చెప్తాను. ఈ వీడియో నార్మల్గా మనం చేస్తాం 5,000 నుంచి ₹1,00,000 ఏం కొనాలి అంతేం లేదు దీనిలో. సో మెయిన్ మంచి డీల్స్ మాత్రమే చెప్తాను, నాకు బాగా అనిపించినాయి. ఇప్పుడు చాలా మొబైల్స్ లాంచ్ అయినాయి కదా, అన్నీ అదే ప్రైజెస్లో ఉన్నాయి, పాత మొబైల్స్ కూడా అదే ప్రైజెస్లో ఉన్నాయి. అందుకే అంత బాగా అనిపించలేదు సేల్ నాకు అట్రాక్టివ్గా. ఒకవేళ మీరు మిగతా ఎలక్ట్రానిక్స్ ఉంటాయి, ల్యాప్టాప్లు కానీ టీవీలు కానీ ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటే మాత్రం టెలిగ్రామ్లో ఏమైనా మంచి డీల్స్ ఉంటే అక్కడ పోస్ట్ చేస్తాను, పిన్ కూడా చేస్తాను టెలిగ్రామ్ ఛానల్లో, డిపార్ట్మెంట్ వైజ్ టీవీలో, ల్యాప్టాప్లో ఇట్లా. సో అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు, మంచిగా ఉంటే అక్కడ చూడండి. ఒకవేళ మీరు టెలిగ్రామ్ ఛానల్ ఫాలో అవ్వకపోతే కింద డిస్క్రిప్షన్ టెలిగ్రామ్ ఛానల్ లింక్ ఉంటుంది, అక్కడ నుంచి మీరు ఫాలో అవ్వచ్చు. ఫస్ట్ మనం డీల్స్ చూద్దాం, నాకు బాగా అనిపించిన డీల్స్. ఫస్ట్ ఐఫోన్ స్టార్ట్ చేద్దాం. ఐఫోన్ 16 తక్కువ రేట్కి వస్తుంది. ఐఫోన్ 16 మీకు 59,999 అయితే వస్తుంది. సో ఇది లోయెస్ట్ ప్రైస్ లాంచ్ అయిన దగ్గర నుంచి. చాలా మంది ఐఫోన్ 15 తీసుకోవాలా, 16 తీసుకుని అడుగుతున్నారు. ఐఫోన్ 15కి 16కి ఇప్పుడు 2-3 వేల రూపాయలు మాత్రమే డిఫరెన్స్ ఉంది. ఐఫోన్ 15 మీకు 57,000 రూపాయలకి వస్తుంది, 60,000 దగ్గర వస్తుంది. ఇదే బెస్ట్ ఫోన్. మీరు తీసుకున్నారనుకున్న ఐఫోన్ 16 మీకు యాపిల్ ఇంటెలిజెన్స్ సపోర్ట్ కూడా ఉంటుంది, ఏ ఫీచర్స్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ దీని లైఫ్ కూడా ఎక్కువ ఉంటుంది. మీరు కనీసం ఐఫోన్ 16 ఇప్పుడు తీసుకుంటే ఒక 3-4 సంవత్సరాలను యూజ్ చేసుకోవచ్చు, ఏం ప్రాబ్లం అయితే ఉండదు. అన్ని ఫీచర్స్ కూడా వస్తాయి. ఫ్యూచర్లో యాపిల్ ఇంటెలిజెన్స్ వచ్చే ఫీచర్స్ కూడా దీనిలో అయితే ఇస్తారు. మాక్సిమం ఫీచర్స్ అన్ని చెప్పలేం కానీ మాక్సిమం అయితే వస్తాయి. అండ్ ఇది బెస్ట్ ఫోన్. ఒకవేళ మరి ఐఫోన్ చూస్తుంటే మాత్రం ఇది 60,000 రూపీస్కి వస్తుంది, 59,990 అలా వస్తుంది. మంచి ఆప్షన్ ఇది. ఒకవేళ ప్రో మోడల్ చూస్తుంటే మాత్రం ఐఫోన్ 16 ప్రో కూడా తక్కువ రేట్కి వస్తుంది, 1,06,000 రూపాయలకి అయితే వస్తుంది. తక్కువ రేట్ అని అంటే మళ్ళీ ప్రో మోడల్ ₹1,00,000 ఉంటుంది, 106,000కి ఇది కూడా మంచి డీల్ ప్రస్తుతానికైతే. ఇప్పుడు ఆండ్రాయిడ్లో చూస్తుంటే OnePlus 13 వస్తుంది. OnePlus 13 మీకు 59,999కి వస్తుంది. ఇది కూడా లోయెస్ట్ ప్రైస్ లాంచ్ అయిన దగ్గర నుంచి. అది ఆండ్రాయిడ్లో మంచి ఫోన్, అన్నీ ఉంటాయి దాంట్లో కూడా మీకు. అది కూడా మంచి ఫ్లాగ్షిప్ ఫోన్. అండ్ ఇంకొక ఫోన్ నాకు సూపర్ ఫోన్ అనిపించింది, ఇది S24 Ultra. S24 Ultra చాలా మంచి ప్రైస్కి అయితే వస్తుంది. ఇది మీకు 74,999కి వస్తుంది. ఇది లాంచ్ అయిన దగ్గర నుంచి లోయెస్ట్ ప్రైస్ ఇది. ఇంకా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వాటిలో ఇంకా తక్కువకు రావచ్చు. లాస్ట్ టైం మీరు చూస్తే S23 Ultra 69,999కి వచ్చింది, మీకు గుర్తుంటే. ఇది కూడా అదే ప్రైస్కి రావచ్చు. గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ మనకి ఎక్కువ టైం కూడా లేదు, తక్కువ టైమే ఉంది, సెప్టెంబర్ లోపే తీసుకొని వస్తారు. అప్పుడు తక్కువ రేట్కి రావచ్చు, కాకపోతే అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తూ ఉంటాయి, అదొక ప్రాబ్లం ఉంటుంది. ఇవి కూడా అంతే. ఐఫోన్ 16 కూడా అప్పుడు 55,000 ఆ ప్రైస్కి రావచ్చు, కానీ అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తే మళ్ళీ తర్వాత ప్రైస్ బెంచర్ ఇట్లాంటివి చేస్తూ ఉంటారు. ఇప్పుడు కూడా మంచి ప్రైజెస్ అవి. ఇది కూడా 75,000 మంచి డీలే అని చెప్పొచ్చు. నెక్స్ట్ ఇంకో డీల్ నాకు బాగా అనిపించింది, A55. ఇది మనకి ఇంతకుముందు చూస్తే సామ్సంగ్ ఫోన్స్ S24 FE 33,000కి 32,000కి వచ్చింది. ఇప్పుడు S24 FE చూస్తే 36,000 రూపాయలకి వస్తుంది. లాస్ట్ సేల్తో కంపారిజన్ ఎక్కువ ప్రైస్కి అయితే వస్తుంది. సో ఇది కొద్దిగా నాకు బాగా అనిపించింది. A55 25,000 రూపాయలకి వస్తుంది. 25,000 రూపాయలకి దీనిలో మీకు సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే, ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. విక్టర్స్ ప్లస్ ప్రొటెక్షన్ ఉంటుంది. బ్యాక్ కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్తో వస్తుంది. అండ్ దీనిలో మీకు అల్యూమినియం ఫ్రేమ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ బాగుంటుంది, వాటర్ రెసిస్టెంట్ ఉంటుంది, NFC ఉంటుంది, సామ్సంగ్ ట్యాప్ అండ్ పే అండ్ ఏ సిరీస్లో ఉన్న ఫీచర్స్ అని ఉంటే. కాదు గేమింగ్ పనికి రాదు ఇది. మీరు జనరల్ యూస్కి సామ్సంగ్ ఫోన్ 25,000 రూపాయల లోపు చూస్తుంటే ఇది మంచి డీల్ అవుతుంది. ఇది లాంచ్ చేసిన 40,000 రూపాయల దాకా ఉంటుంది. ఇది ఆఫ్లైన్ అమ్ముతుంటారు ఎక్కువ. సో ఇది మంచి డీల్కి వస్తుంది, 25,000 రూపాయల లోపు అయితే వస్తుంది. ఇది కూడా కొద్దిగా బాగా అనిపించింది నాకు. సామ్సంగ్ ఎవరైనా ఫోన్ కొనాలనుకుంటే 25,000 లోపు. నెక్స్ట్ ఇంకొక డీల్ Neo 10R మీద వస్తుంది. కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్, ఇది ఒక్క ఫోన్ మీద కొద్దిగా ఆఫర్ ఉంది, 1,500 రూపాయలు తగ్గించారు ప్రైస్. ఇది 23,500 రూపీస్కి వస్తుంది డీల్ ప్రైస్. కాకపోతే ఇది తీసుకుంటే మీరు 256GB మోడల్కి వెళ్ళండి, 2,000 రూపాయలు ఎక్కువ ఉంటుంది, 25,500 అట్లా పడిద్దేమో వీళ్ళు చెప్పిన ఆఫర్ ప్రకారం అయితే. అక్కడ కూడా ఇది మంచి ఫోన్ అవుతుంది. మీరు గేమింగ్ హైయెస్ట్ ప్రయారిటీ పర్ఫార్మెన్స్ ఫోన్ కావాలనుకుంటే చాలా బాగుంటుంది. ఇది 8X Gen 3 ప్రాసెసర్తో వస్తుంది. దీని సపరేట్గా రివ్యూ కూడా చేశారు, ఈరోజు ఒకవేళ చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. కెమెరాస్ కూడా బాగుంటాయి, సర్ప్రైజ్ ఇది. లాస్ట్ టైం మనకి ఐక్యూ కెమెరాస్తో కంపేర్ చేస్తే ఆ ప్రైస్లో ఏం లేవు ఐక్యూ ఫోన్స్, పర్ఫార్మెన్స్ ఫోన్స్. ఇదే ఫస్ట్ టైం Neo 10R అని తీసుకొచ్చారు. Neo 9 Pro వాటితో కంపేర్ చేసిన కెమెరా నాకు బాగా అనిపించింది. దీనిలో ఫ్రంట్ కూడా మీకు 32 మెగాపిక్సెల్ కెమెరా, 4K వీడియో రికార్డింగ్ ఉంటుంది. సో ఓవరాల్ డీసెంట్ ఫోన్ ఇది, అన్ని కేటగిరీస్లో టిక్ కొడుతుంది. ఇది కొద్దిగా లాంచ్ అయిన ఫోన్స్ లో రీసెంట్ గా కొద్దిగా ఆఫర్ అయితే ఇచ్చారు దీని మీద. నెక్స్ట్ ఇంకొక ఫోన్ Poco X7. Poco X7 16,000కి వస్తుంది, 15,999కి వస్తుంది. ప్రజెంట్ నా దగ్గర ఫోన్ లేదు, సేమ్ అదే ఫోన్. ఇది బ్యాక్ ప్యానల్ మార్చేస్తారు అంతే. ఇది Redmi Note 14 Pro. ఇదే Poco X7 గా తీసుకొస్తారు, బ్యాక్ ప్యానల్ మార్చేసి సేమ్ ఇదే డిజైన్
డిజైన్లో ఉంటుంది, మీరు చూడొచ్చు స్క్రీన్ మీద. అండ్ ఈ ఫోన్ మీకు చాలా తక్కువ రేట్కి వస్తుంది, 15,999కి వస్తుంది. దీనిలో మీకు ఆ ప్రైస్లో దీనిలోనే డిస్ప్లే దొరకదు మీకు, చాలా మంచి డిస్ప్లే 1.5K డిస్ప్లే, ఇది 12-bit ప్యానెల్తో వస్తుంది, డాల్బీ విజన్ అన్ని ఉంటాయి డిస్ప్లేలో. అండ్ విక్టస్ 2 ప్రొటెక్షన్తో వస్తుంది డిస్ప్లే. బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, LYT సెన్సర్ OS తో వస్తుంది. ఫ్రంట్ 20 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, 5500 mAh బ్యాటరీ, 45 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ తో వస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7000 అల్ట్రా ప్రాసెసర్ తో వస్తుంది, IP69 రేటింగ్ తో వస్తుంది. బేస్ మోడల్ 8GB 128GB తో వస్తుంది. 16,000 రూపాయలకి మంచి స్పెక్స్ తో అయితే ఫోన్ అయితే వస్తుంది. ఇది మంచి డీల్. ఒకవేళ మీకు వద్దు, మాకు పోకో గీకో చాలా మంది వద్దంటారు, అట్లా అన్నప్పుడు G96 రీసెంట్ గా లాంచ్ అయింది, 17,999కి అట్లా అయితే వస్తుంది. సో అది మీరు చూడొచ్చు. ఇదైతే మీకు కొద్దిగా మంచి స్పెక్స్ తో మంచి ప్రైస్ కి అయితే వస్తుంది. నెక్స్ట్ ఇంకొక డీల్, 8-bit ప్రాసెసర్ తో తక్కువ రేట్లో వస్తున్న ఫోన్ ఇది, Realme GT7 Pro. ఇది లాంచ్ చేసినప్పుడు 65,000 70,000 దగ్గర ప్రైస్ అయితే పెట్టారు. అండ్ ఇప్పుడు ఇది మీకు 45,000 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ మీరు 8-bit ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ కావాలి, గేమింగ్ ఇవన్నీ మీకు సూపర్ ఉంది, అన్ని ఉంటాయి దీనిలో. ఒకటే మిస్ అయ్యేది ఏంటంటే ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ కెమెరా ఇచ్చారు, 4K వీడియో రికార్డింగ్ ఉండదు, ఒక్కటే మైనస్. కానీ మిగతా అంతా సూపర్ ఉంటుంది ఈ ఫోన్. ఇది కూడా మంచి డీల్, 45,000 రూపాయలకి Realme GT7 Pro. ఇంకా బడ్జెట్లోకి వెళ్తే 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలకి ఫ్లాష్ సేల్ ఒకటి నడుస్తుంది. 4,500 రూపాయలకి ఒక స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది. నార్మల్ 5,000 దీని ప్రైస్, 500 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ మీద డిస్కౌంట్ అయితే వస్తుంది. 4,500 రూపాయలకి అయితే వస్తుంది. 4,500 రూపాయలకి చాలా ఆఫర్ చేస్తుంది. మీకు క్లీన్ UI ఉంటుంది, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, బాక్స్ లో చార్జర్ కూడా వస్తుంది, 5000 mAh బ్యాటరీతో వస్తుంది, HD డిస్ప్లే, 90Hz రిఫ్రెష్ రేట్ డిస్ప్లే అది కూడా. సో ఇది ఆ ప్రైస్ కి నాకు తెలిసి కొత్త బ్రాండ్ ఇది, AI+ స్మార్ట్ ఫోన్ అని చెప్పేసి మాధవ్ సేత్ పెట్టాడు ఈ బ్రాండ్ ని. సో ఆయన తీసుకొస్తున్నాడు మేబీ పబ్లిసిటీ కోసం, నాకు తెలిసి ఫస్ట్ ఇవి తక్కువ రేట్ తీసుకొచ్చినట్టున్నాడు. అండ్ ఇది నాకు తెలిసి ఫ్లాష్ సేల్ కాబట్టి దొరకదు. ఇది చాలా మంది మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు 4,500 రూపాయలకి, ఎందుకంటే కీప్యాడ్ ఫోన్ వస్తుంది 2-3 వేలకి, మనకి 4,500కి వస్తుంది కాబట్టి చాలా మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఫ్లాష్ సేల్ అందుకే తీసుకొస్తున్నాడు, ఎక్కువ తయారు చేసి కూడా ఉండరు. మరి చూడాలి ఇది ఎంతమంది దొరుకుతుందో. కానీ ఇది 4,500 రూపాయలకి అయితే వస్తుంది 12వ తారీఖు మధ్యాహ్నం 12 గంటలు ఫస్ట్ సేల్. ఇది 4G ఫోన్, దీనిలో 5G ఫోన్ కూడా ఉంది AI+ స్మార్ట్ ఫోన్ లో. ఇది పల్స్ 4G, ఇది వస్తే నోవా 5G. ఇది 7,500 రూపాయలకి వస్తుంది. 7,500 రూపాయలకి మీకు ఆప్షన్స్ ఉన్నాయి. మీకు ఒక 500 ఎక్కువ పెడితే మీకు సామ్సంగ్ లో వస్తుంది, సామ్సంగ్ M06 వస్తుంది, 7,999కి అమెజాన్ లో వస్తుంది. ఇంకా బ్రాండ్ వాల్యూ ఉంటుంది అది. మీకు 5G ఫోన్ కావాలి అనుకుంటే మీకు 8,000 రూపాయల దాకా మీరు అలగలిగితే అది తీసుకోవచ్చు. కానీ మీరు బడ్జెట్లో ఒకవేళ కీప్యాడ్ ఫోన్లు వాడేవాళ్ళు స్మార్ట్ ఫోన్ కోసం చూస్తుంటే ఇది దొరకదు ఇంక ఈ ఫోన్ మంచి ఆప్షన్. నెక్స్ట్ 10-11 మధ్యలో F16 కూడా తక్కువ రేట్కి వస్తుంది, 10,749 రూపాయలకి అయితే వస్తుంది. సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది ఆ ప్రైస్ లో. సామ్సంగ్ సూపర్ AMOLED డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే, డైమెన్సిటీ 6300 ప్రాసెసర్ ఉంటుంది, బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ కెమెరా, ఫ్రంట్ 13 మెగాపిక్సెల్ కెమెరాతో వస్తుంది, 5000 mAh బ్యాటరీ, 25 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. అండ్ దీనిలో మేజర్ హైలైట్ ఏంటంటే 6+6 అప్డేట్స్. ఆ ప్రైస్ లో మీకు ఏ ఫోన్ మీకు 6 సంవత్సరాలు అప్డేట్స్ గ్యారెంటీ అయితే ఇవ్వట్లేదు. సో దీనిలో అయితే వస్తున్నాయి. సో ఇది కూడా మంచి డీల్ F16. ఇవి కొద్దిగా మనకి లాంచ్ అయిన దగ్గర నుంచి మొత్తం చూసుకుంటే ఓవరాల్ ప్రైస్ మనం చూసుకున్నా కానీ చార్ట్ కొద్దిగా మంచి ప్రైజెస్కి అయితే వస్తున్నాయి ఇప్పుడు నేను చెప్పిన ఫోన్స్ అన్ని. సో ఒకవేళ మీరు కొనుక్కోవాలి అనుకుంటే మీకు వాల్యూ ఫర్ మనీ కేటగిరీ కిందకి ఈ ఫోన్స్ అన్ని వస్తాయి. మిగతావి చాలా మీరు అడుగుతారు ఇంక ఇది అది అని చెప్పేసి. ఇవన్నీ కొత్తగా లాంచ్ అయిన ఫోన్స్, Nord 5 కానీ, CE5 కానివ్వండి, Poco F7 కానివ్వండి, Neo 10 కానివ్వండి, అన్ని ఫోన్స్ చాలా ఫోన్స్ అన్నీ మీకు అదే ప్రైస్ కొని ఏం తగ్గలా పెరగల. అవి డీల్స్ అని కూడా మనం చెప్పలేం. సో అందుకనే వాటిని అసలు ఇంక్లూడ్ కూడా చేయట్లేదు. వెయిట్ చేయండి 1.5 మంత్, ఇంకా తక్కువ రేటుకి రావచ్చు. అప్పుడు మీకు ఇంకా బెటర్గా తక్కువ రేటు ఫోన్స్ అయితే దొరుకుతాయి. బిగ్ బిలియన్ డే, అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్లో ప్రస్తుతానికి అయితే ఇవి ఉన్నాయి. మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు. వీటి లింక్స్ అని కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. అండ్ టెలిగ్రామ్లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడ మీకు మిగతా ఎలక్ట్రానిక్స్ కానివ్వండి, ఏమైనా ఫ్లాష్ డీల్స్ వస్తుంటాయి మంచివి, అలాంటివన్నీ అక్కడ పోస్ట్ అవుతూ ఉంటాయి. కొద్దిగా యాక్టివ్ ఉండండి సేల్ టైంలో, మిస్ కాకుండా. చాలామంది మిస్ అవుతూ ఉంటారు, అవుట్ ఆఫ్ స్టాక్ వెళ్తూ ఉంటాయి ఎమ్మటి. అవి కొద్దిగా యాక్టివ్ ఉండండి. ఇది గోట్ సేల్ ప్రైమ్ డే సేల్లో మొబైల్ గురించి ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి. వాళ్ళకి హెల్ప్ అయితే ఒక సేల్ వాళ్ళు ఏమైనా మొబైల్ కొనాలనుకుంటే ఈ డీల్స్ వాళ్ళకి కూడా మంచిగా హెల్ప్ అయితే. ఇక్కడ కూడా పిస్తున్నారు దాన్ని చూపించండి, హెల్ప్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కదా, అప్పటికి సెలవు, బాయ్.